నెల్లూరు రౌడీ షీటర్స్కు మంత్రి నారాయణ న్యూ ఇయర్ ఆఫర్ ప్రకటించారు. ఈ నెల డిసెంబర్ 31 నాటికి రౌడీ షీట్స్ ఎత్తివేసేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. నెల్లూరు టీడీపీ కోఆర్డినేషన్ టెలికాన్ఫరెన్స్లో ఈ మేరకు మంత్రి నారాయణ వెల్లడించారు. రౌడీ షీట్స్ తొలగించడానికి జిల్లా ఎస్పీతో సంప్రదింపులు జరిపామని కూడా చెప్పారు. రౌడీ షీట్స్ లిస్ట్ తయారు చేసి ఇన్ఛార్జ్ లేదా కోఆర్డినేటర్స్ ద్వారా రన్ చేయించాలని చెప్పారు. ఇలా నెల్లూరు టీడీపీలో రౌడీ షీట్గా ఉన్నవారికి మంత్రి నారాయణ ఇచ్చిన న్యూ ఇయర్ ఆఫర్కు సంబంధించిన ఆడియో ఒకటి లీక్ అయింది. ఇది ఇప్పుడు జిల్లాలోని పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా చక్కర్లు కొడుతోంది. కాన్ఫరెన్స్ ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ 1924లో కొందరి మీద కావాలని రౌడీ షీట్ పెట్టారు. పొలిటికల్ గా రౌడీ షీట్ పెట్టారు కేసు. అది జనరల్ గా డిసెంబర్ లో తీసేస్తారు. డిసెంబర్ లో రౌడీ షీటర్స్ అన్ని కాదు, మళ్ళీ అన్ని అనుకో బాగుంది. రౌడీ షీటర్స్ లో పెట్టింది జనరల్ గా డిసెంబర్ లో అటాక్ ఏమైనా మేము పెట్టుంటే 24 అవన్నీ హౌస్కి కోఆర్డినేటర్స్ ఇస్తే సాయంకాలం లోపల నేను ఎస్సీ గారికి ఇచ్చి ఫాలో చేస్తాను. ఈ విషయం ఒకసారి మీకు చెప్తామని ఆల్రెడీ 3 4 నా దగ్గరికి వచ్చినాయి. ఎస్సీ గారికి చెప్పాను. మిగతా కూడా మీరు కోఆర్డినేటర్ ఇచ్చిన పర్వాలా, లేదంటే హౌస్గా ఇచ్చిన పర్వాలా, ఆన్లైన్ కూడా పెట్టండి. ఓకేనండి, కాన్ఫరెన్స్ క్లోజ్ చేస్తాం. థ్యాంక్ యూ. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు, చర్చలతో ఇబ్బందులు పడుతున్నారు. మొన్న మందడంలో జరిగిన గ్రామ సభలో అమరావతి రైతు దొండపాటి రామారావు మృతి ఘటనలోనూ మంత్రి నారాయణే సెంటర్ ఆఫ్ పాయింట్ అయ్యారు. రాజధాని నిర్మాణం కోసమని అమరావతి ప్రాంతంలోని రైతుల నుంచి గత టీడీపీ ప్రభుత్వంలో ల్యాండ్ పూలింగ్ పేరిట తీసుకున్న భూముల వ్యవహారంలోనూ మంత్రి నారాయణే కీలక భూమిక వహించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా ఆయనే అదే పనిలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలోనే మందడంలో శుక్రవారం జరిగిన గ్రామసభలో మంత్రి నారాయణను నిలదీసిన రైతు రామారావు అక్కడే కుప్పకూలి చనిపోయారు. దీంతో అమరావతి రైతుల పాలిట విలన్గా మంత్రి నారాయణ మారారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక అంతకుముందు మంత్రి నారాయణ పిఠాపురంలో వర్మను జీరో చేశామంటూ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. నెల్లూరు సిటీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో మంత్రి నారాయణ ఈ మేరకు మాట్లాడిన ఆడియో లీక్ కావడం పెను దుమారమే సృష్టించింది. అందులో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన కేవలం పవన్ కళ్యాణ్ కోసమే వర్మను జీరో చేశామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి నెల్లూరు నేతలతో టెలికాన్ఫరెన్స్లో మంత్రి నారాయణ మాట్లాడుతూ రౌడీ షీట్స్ ఎత్తివేస్తామని హామీ ఇచ్చిన ఆడియో లీక్ కావడం కలకలం రేపుతోంది. కాన్ఫరెన్స్ ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ 1924లో కొందరి మీద కావాలని రౌడీ షీట్ పెట్టారు. పొలిటికల్ గా రౌడీ షీట్ పెట్టారు కేసు. అది జనరల్ గా డిసెంబర్ లో తీసేస్తారు. డిసెంబర్ లో రౌడీ షీటర్స్ అన్ని కాదు, మళ్ళీ అన్ని అనుకో బాగుంది. రౌడీ షీటర్స్ లో పెట్టింది జనరల్ గా డిసెంబర్ లో అటాక్ ఏమైనా మేము పెట్టుంటే 24 అవన్నీ హౌస్కి కోఆర్డినేటర్స్ ఇస్తే సాయంకాలం లోపల నేను ఎస్సీ గారికి ఇచ్చి ఫాలో చేస్తాను. ఈ విషయం ఒకసారి మీకు చెప్తామని ఆల్రెడీ 3 4 నా దగ్గరికి వచ్చినాయి. ఎస్సీ గారికి చెప్పాను. మిగతా కూడా మీరు కోఆర్డినేటర్ ఇచ్చిన పర్వాలా, లేదంటే హౌస్గా ఇచ్చిన పర్వాలా, ఆన్లైన్ కూడా పెట్టండి. ఓకేనండి, కాన్ఫరెన్స్ క్లోజ్ చేస్తాం. థ్యాంక్ యూ.